హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ మరొక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఇది ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ కోసం అనమాట. కిడ్స్కి పిజ్జాస్, శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం. దాన్ని సింపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వాటిని మంచిగా మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, ఇవి ఆప్షనల్. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కారం, అదేవిధంగా కావలసినంత ఉప్పు, తర్వాత కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక 4 స్లైసెస్ తీసుకొని ఒక సైడ్ మాత్రం మయోనీస్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా 2 స్లైసెస్ మీద మనం మయోనీస్, నెక్స్ట్ టమాటో కెచప్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. సో ఈ విధంగా 4 పీసెస్కి 2 ఏమో మయోనీస్, 2 ఏమో కెచప్ తోటి పెట్టుకొని, తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్స్చర్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. అది థిక్ లేయర్గా కాదు, థిన్ లేయర్గానే స్ప్రెడ్ చేసుకుందాం. అలా మనం కెచప్ వేసిన బ్రెడ్ స్లైస్ మీద ఈ మిక్స్చర్ని మనం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత దీని మీద చీజ్ కూడా మీకు ఆప్షనల్ అనమాట. చీజ్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకని మనం చీజ్ యాడ్ చేసుకుందాం. తర్వాత దీని మీద కవర్ చేసేద్దాం. మయోనీస్ రాసాం కదా స్లైస్, దాన్ని దీని మీద కవర్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక ప్యాన్ మీద గీ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఆయిల్ కానీ, వీటిల్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని నీట్గా మన బ్రెడ్ స్లైస్ పట్టేంత వేసుకొని, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, దీంట్లో కావాలంటే మనం క్యారెట్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, ఇట్లా అన్నీ వేసుకోవచ్చు. కిడ్స్ కోసం కాబట్టి ఓన్లీ మనం పొటాటోనే యూస్ చేసాము. చూసారు కదా 2 సైడ్స్ మంచిగా కాలింది. ఇప్పుడు దాన్ని కాస్త ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కెచప్తో కానివ్వండి, మయోనీస్తో కానివ్వండి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు దీన్ని తినడానికి చాలా ఇష్టపడతారు. ఇందులో మనం పొటాటో వేసాం కదా, పొటాటో అనేది వెయిట్ గెయిన్ ఫుడ్ అనమాట. సో ఇట్లాంటివి పిల్లలకి అప్పుడప్పుడు మనం పెట్టడం ద్వారా వాళ్ళకి మంచి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కూడా మంచిగా తినడానికి ఇష్టపడతారు. చూసారు కదా, ఈ విధంగా మనం మంచిగా రెడీ చేసేసుకుందాం. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లల కోసం మనం శాండ్విచ్ ఎలా తయారు చేసుకున్నాము. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.